హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. మేము అందరం కలిసి కొలీగ్స్ అందరం కలిసి బీచ్కి వెళ్ళాము. బీచ్లో అయితే మా ఫ్రెండ్స్ ఇద్దరే మాత్రం మస్తు మునుగుతున్నారు. చూడండి, లోపల వరకు వెళ్ళారు. నేను మాత్రం వెళ్ళలేదు. నేను బయట ఉండి వీడియోస్ తీస్తున్నాను అనమాట. అయితే చుట్టూరు చూడండి, అలలు ఎంత పెద్దగా వచ్చేస్తున్నాయి అంటే అసలు అలలను చూస్తేనే సగం భయం వేస్తుంది అనమాట. అందుకని నేను లోపలికి వెళ్ళలేదు. అయితే పక్కన చాలామంది పేర్లు రాస్తున్నారనమాట. అయితే నేను కూడా మా పిల్లలిద్దరు పేర్లు రాశాను వాటర్లో. జేఆర్ అంటే జస్విన్ అండ్ రిత్విక్ రామ్ అనమాట. రిత్విక్ రాము. అయితే ఇక్కడ చూడండి, ఒక రెండు రాళ్ళ మధ్య నుంచి వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు నదిలో నుంచి వాటర్ కింద పడుతున్నట్టు ఆ ఫ్లో అనిపించింది అనమాట. అది జూమ్లో తీసాను. కానీ ఆ జూమ్లో తీసినప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది అనమాట. అక్కడైతే మంచిగా అనిపించింది. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ నీళ్ళు పడేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే కొండల్లో నుంచి రెండు కొండల మధ్య నుంచి వాటర్ పడినట్టు అనిపించింది అంటే అలా అంత స్పీడ్గా వచ్చినప్పుడు ఇక్కడ బాగా అనిపించింది. ఆ వీడియో తీశాను. అయితే మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. నాకు అది ఇలా మేము అందరం వెళ్ళామన్నమాట. వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా సరే బీచ్ని అయితే అలా పలకరించి అయితే వస్తాను. బీచ్లో అయితే మునిగాలని వెళ్ళాము. కాకపోతే ఈవినింగ్ టైం వల్ల బాగా చలిగా అనిపించింది అనమాట. అందుకని నేనైతే బీచ్లో అసలు మునగలేదు. మా ఫ్రెండ్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అయితే అక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. చుట్టూరు ఫోటోషూట్స్, చాలామంది పిల్లలతోటి బాగా వచ్చారు. పిల్లలతో అయితే ఈవినింగ్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈసారి డెఫినెట్లీ నేనైతే మా పిల్లలు ఇద్దరిని తీసుకొస్తాను. లాస్ట్ టైం తీసుకొచ్చా కానీ వాళ్ళు ఎక్కువసేపు ఉండలేదు. నాకు ఆఫీస్ టైం అయిపోతుందని వెళ్ళిపోయామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఉండి. అలా కాకుండా ఒక 2-3 అవర్స్ మనం బీచ్లో స్పెండ్ చేసేలాగా వస్తే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. బీచ్ కూడా అంత బాగుంది. ఇది మాత్రం మేము రిషికొండ దగ్గర వెళ్ళిన బీచ్ అనమాట. రిషికొండ మాకు దగ్గరలో ఉంటుంది అనమాట ఆఫీస్కి. థ్యాంక్ యూ.